మగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, కృపా కనికరగల తండ్రి, రోజు స్తుతించి మరింపరచ కనపరిచే భాగ్యం ఇచ్చి మా విన్నపాలు మీ దగ్గర చెప్పుకోవడానికి కొరికే ఇచ్చినటువంటి కరుణాను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. కావలసిన వారు తీసుకురండి, వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి. వారితో మాట్లాడు భయము భక్తి దయచు కృప చూపించవలసి మేము వేడుకుంటున్నాం. సహాయం వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఏం కాదు గుసగుసలేంద్రా. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 కొందరు చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం మనం అందరం కూడా కలిసి వస్తుంది. మీరు నా నామమున దీన్ని అడుగుదురో తండ్రి కుమారునిందు భయపరచబడుటకై దాని చేతును నా నామన మీరు నన్ను ఏమడిగినా నేను చేతును. ప్రభు ఇక్కడ ఒక వాగ్దాన రూపకమైన మాట వస్తుంది. ఏ మాట అంటే, నా నామన మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను. కాబట్టి ఆయన నామంలో ఆయన నామంలో మనం ఏమడిగినా కూడా ప్రభు అంటాడు, మరి నన్ను అడుగు ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే నేను చేస్తాను అనే మాట ఆయన సెలవిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుతారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10, 11 వచనాలు నేను చదువుతానండి. యెహోవా ఇంకను ఆహాదు నాకు ఎలా సెలవిచ్చును, నీ దేవుడిని యెహోవా వలన సూచన అడుగు. అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. నీ దేవుడిని యెహోవా వలన ఒక సూచన అడుగు అంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అడుగు, నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తా. నా నామను మీరు అడిగేది నేను చేస్తా. కాబట్టి అంత మరి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆయన ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగినవాడు. మరి నా నామను మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను, నన్ను అడగండి నేను చేస్తాను. ఎట్లా అంటే ఆ మొట్టమొదటి మనం చూస్తే ఆయన సర్వశక్తి కలిగిన వాడని కాబట్టే ఆ మాట చెప్పగలుగుతుంటాడు. చూడండి, నా నాన్న నన్ను ఏమడిగినా చేస్తాను అన్న మాటకు ఆయన తన సర్వశక్తి కలిగిన వాడని నిరూపించుకుంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనము దయచేసి చదువుకుందాం. ఆదికాండం 18, 14 ఏముంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కదండి, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే ఆయన ఆ మాట నన్ను ఏమడిగినా నేను చేస్తానన్న మాటను బట్టి ఆయనకు అసాధ్యమైనది ఇది కూడా లేదు అని ఇక్కడ మనకు చెప్తా ఉంటున్నాను. కాబట్టి ఆయన అసాధ్యమును సాధ్యము చేసేవాడు కాబట్టే ఆయన ఆ మాట గొప్పగా మరి గట్టిగా చెప్పగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకో మాట అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? సర్వశరీరులకు ప్రతి ఒక్కరికి నేను దేవుడు, నాకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన గొప్పగా చెప్తా ఉన్నాడు. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నాడు, నా నామను మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను, ఏమైనా అడగండి నేను చేస్తాను. ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ప్రభు అన్నాడు, ఆకాశం పైనను క్రిందను భూలోకం కిందను నాకు సర్వాధికారం పెట్టాడని మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. 28, 18. మత్తయి సువార్త 28, 18.
మత్తయి సువార్త 28:18 చూడండి. అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకంలో భూమి అంటే ఆయనకు అధికారము, సర్వపు అధికారం కలిగిన వాడని ఇక్కడ మనకు చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, పరలోకంలోనూ భూలోకంలోనూ సర్వాధికారం ఇవ్వబడింది. అందుకే ఆయన అన్నాడు, ఏమైనా చేస్తా నేను, నాకు అసాధ్యమైనది ఏది లేదు, మీరు నా నామను ఏదైనా అడగండి నేను చేస్తాను. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే ఆయనకు సర్వ అధికారం కలిగిన వాడని చెప్పబడింది. ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టే ఆ గొప్ప మాటలు ఆయన మరి మనకు ధైర్యం ఇచ్చేది, మనం ఆయన మీద నమ్మకం ఉంచేటువంటి మాటలు ఆయన చెబుతుంటున్నారు. అంత మాత్రమే కాదు, రెండోదిగా నా నామమున మీరేమడిగారు. ఆయన నామం ఎలాంటిది? యెహోవా నామము గొప్పది, బలమైంది. యెహోవా నామము ప్రభావం గలది. ఆ యెహోవా నామం, ఆయన నామం అన్ని జనులలో ప్రభావం గలది. ఆయన నామం వింటే చాలు భయపడిపోతారు. చూడండి, మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం, ప్రభావం కలిగింది. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 14 వచ్చినామండి. మలాకి 1:14 చదవాలి. మలాకి రాసిన గ్రంథం 1:14. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నది. అంటే అన్యజనులలో అంత గొప్పగా అన్యజనులైన వారు భయపడిపోతుంటున్నారు ఆయన నామాన్ని బట్టి. కాబట్టి ఆ మహోన్నతమైన నామం, ప్రభావం కలిగిందిగా నామం, ఆయన నామం అంత గొప్పది. అంటే ఆయన నామం వింటేనే వ్యక్తులు కానీ, గొప్పవారు కానీ, దయ్యాలు కానీ, మరి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జంతువు కానీ ఆయన నామము వినంగానే భయపడిపోయాడు. కాబట్టి నా నామమున, అంత గొప్ప నామమున మరి నన్ను అడగండి, నా నామం అడగండి, ఏదైనా చేస్తా. ఎవరైనా ఒక పెద్ద అధికారి కొడుకున్నాడు అనుకోండి, ఆ ప్రాంతం అంతా తెలుసు ఈ వ్యక్తి ఆ అధికారి కొడుకు, పెద్ద వ్యక్తి కొడుకు అని తెలిసినప్పుడు ఆ పిల్లవాడు కానీ ఏదైనా షాపు పోయి, అంకుల్ మా డాడీ డబ్బు ఇవ్వది, ఈ యొక్క వస్తువులు ఏమన్నాడు అంటే సార్, ఎందుకు వాళ్ళ నాన్న అందరికి తెలుసు కాబట్టి వెంటనే ఆ వస్తువులు, ఆ పిల్లవాడు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నను బట్టి, వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, నామాన్ని బట్టి మరి ఏదైనా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారు, ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. కాబట్టి అలాగే మరి ప్రభువైన తండ్రి అయిన దేవుని యొక్క నామం గొప్పది. ఆ నామం ద్వారా ఏమైనా చేయగలరు. ఆ నామము మరి యెహోవా నామము సర్వశక్తి కలిగిన నామం, ప్రభావం కలిగిన నామం. ఆ నామం నిత్యం ఉండే నామం, అది ఆ జీవం కలిగిన నామం. యెహోవా నామం జీవం కలిగింది. ఆ నామం ద్వారా ఏమైనా చేయగలంటే అధికారం అనేది మనం చూస్తాము. ప్రియమైన వారులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నా నామమున మీరేమడిగి చేస్తారు. ఆయన నామం వింటే చాలు దయ్యాలు ఒడిగిపోతూ ఉంటున్నాయి, దయ్యాలు లోబడి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా. యెహోవా నామం, ఆ నామం చెప్పగానే, యేసు నామం అని చెప్పగానే దయ్యాలు ఒలిగిపోతూ ఉంటున్నాయి. రోగాలు యేసు నామంలో నిన్ను స్వస్థపడుతుంటే ఆ నామమును బట్టి, ఆ నామం అనుకున్న శక్తిని బట్టి మరి రోగాలు కూడా స్వస్థపరచబడుతుంటున్నాయి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతా వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా? చూడండి, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, ప్రవచిస్తూ ఉంటున్నారు. అనేకమైన అద్భుతాలు ఎవరి నామం జరుగుతున్నాయి? యేసు నామం. మనిషి మన నామాలు ఎన్నెన్నో ఉండొచ్చు, గొప్ప గొప్ప పేరు కలిగిన వారు ఉండొచ్చు, కానీ ఆ పేర్లకు ఎంతమాత్రం శక్తి ప్రభావం లేదు. కానీ యేసు నామమునకున్న శక్తి ప్రభావం గొప్పది. అది ఆ నామము శక్తి కలిగిన నామం.
ఆ నామం ప్రభావం కలిగిన నామం. ఆ నామం ద్వారా దయ్యాలు ఉడికిపోతూ ఉంటుంది. ఆ నామము మరి ద్వారా అనేకమైన వారు రక్షపోతారు. ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా మరి రక్షణ లేదు. యేసు నామముననే రక్షణ కదండి. కాబట్టి ఆయన నామం మూలంగా పాపక్షమాపణ మరి దయాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, యేసునామం శక్తి కలిగిన నామంగా చేయడం, మరి అది గొప్ప నామం, ఆ రోగాలు కూడా వదిలిపోవడం, మరి ఇలాగ ఎన్నో. కాబట్టి ఆ నామం వల్లని ఆయన నామం కూడా గొప్ప శక్తిని బట్టియే ప్రభువు మనకు ధైర్యమైనటువంటి మాట ఇస్తున్నాడు. నా నామం మీరేమడగ నేను ఇస్తాను. నా నామం అంత గొప్పది. భూలోకంలో పరలోకంలో ఆయన నామము ప్రభావము కలిగిందిగా ఉంటుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. కాబట్టి మనం అడిగితే సార్ మరి మొట్టమొదటి మనం చూస్తూ వచ్చాము, ఆయన సర్వశక్తి కలిగిన వాడు కాబట్టే నా నామం మీరేమడిగి చేస్తాడు. రెండోది ఆయన నామం కూడా గొప్పది కాబట్టి దయ్యాలు కానీ ఇంకా మిగతావి ఏవైనా సరే ప్రభావం మరి అద్భుతాలు ఏమైనా సరే నామం ద్వారానే జరుగుతాయి. ఇంక వేరే ద్వారా జరగవు, కేవలము ఆయన నామం ద్వారానే. కాబట్టి ఈ కార్యము జరుగుతుందంటే యేసు నామంలోని శక్తి ద్వారానే జరుగుతుంది. ఈ యొక్క స్వస్థత కలుగుతుందంటే యేసుక్రీస్తు వారి నామంలోనే కలుగుతుంది. ఈ ప్రభావము మరి ఇంత గొప్ప ఆశ్చర్యం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి నామంలోనే జరుగుతుంది. ఇక వేరే నామంలో జరగదు. కాబట్టి గుర్తించుకుందాం, ఆయన నామం అంతా ప్రభావం. అంత మాత్రం కాదు, చివరిగా మనం చూస్తూ ఉంటే ఆయన మరి చెయ్యగలిగిన వాడు, ఆయన ఏమైనాను చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. కాబట్టి ప్రభావం ఆయన సర్వశక్తి కలిగిన వాడని, మరి అంత మాత్రం కాదు ఆయన నామం ప్రభావం కలిగిందని, ఆయనకు అన్నీ చేయగలిగినటువంటి గొప్పవాడు కదండి. అంటే నమ్మకం ఉంచితే ఎంతటికైనా సరే ఆయన చేయగలిగినటువంటి జీవం కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు గుర్తించుకుందాం. అందుకే అన్నాడా, నా నామన యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా నామన నన్ను మీరు ఏమడిగినా కూడా నేను చేస్తా. పరలోకపు తండ్రి నా నామం ద్వారా చేయబడిన ప్రతి ప్రార్థనకు జవాబు మీకు ఇస్తాడు. నన్ను అడిగిన వారికి అందరూ కూడా జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి నమ్మకముతో నన్ను అడిగిన వ్యక్తికి ఎవరైనా సరే పొట్టి చేతులతో వెళ్ళాడు. నమ్మకంతో కదది ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి మాట చెప్పుకోవాలంటే చివరిగా ఆయన చెప్పడమే కాదు, మాట ఇచ్చాడంటే ఆ మాట ప్రకారంగా ఎవరైతే మరి అడుగుతారో జీవిస్తారో వారిని ఖచ్చితంగా చేస్తారు. అంటే మాట ఇచ్చి నెరవేర్చారు. ఒక మాట ఉంది లూకాసు 1వ అధ్యాయంలో 37వ వచనం. లూకాసు 1వ అధ్యాయం 37వ వచనంలో ఏమిటంటే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేదని ఆమెతో చెప్పారు. ఏ మాట కూడా నిరర్థకము కాలేదు. ఆయన మాట ఇచ్చి స్థాపించుకుంటున్నా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నా, ఆయన మాట ఇచ్చి తర్వాత అబద్ధమాడేదానికి నరుడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. భూలోకంలో చాలామంది మాట ఇస్తే నెరవేరుస్తారు, కొంతమంది నెరవేర్చారు, కొంతమంది నెరవేర్చారు. కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది నేను చేస్తానంటే అది చేసేస్తాడు, ఇది నేను నీకు ఇస్తానంటే ఇచ్చేస్తాడు. మరి ఇలాగ నేను చేస్తాను అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేసేస్తాడు. అంత గొప్పవాడు. అంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇప్పుడు మాట ఏమి ఇచ్చాడు? నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఏమైనా అడిగినా చేస్తా, ఎంతదైనా చేస్తా. ఈ కార్యం ఎలాగైనా సరి చేస్తా. నా మీద నమ్మకం ఉంచి అడుగు, నేను చేస్తా. నేను చేయకపోతే కాదు, నేను చేయలేదు కాదు, ఖచ్చితంగా చేస్తా. కాబట్టి ప్రియమైన వారు, అంత గొప్ప దేవుడు మనకు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట ఇచ్చాడు, నెరవేర్చేవాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆ మాటకు ఇంకో మాట చెప్పుకోవాలంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడినదే ఉంది. ఏది కూడా పుల్లు కూడా తగ్గుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చేటటువంటి గొప్పవాడై ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువైన దేవుడు ఆయన సెలవిచ్చాడంటే ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాలు 17వ
అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతాను కదండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. 22. ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకున్నాడని మేము చెప్పాడు. ధైర్యం తెచ్చుకున్న మిమ్మను వేడుకొంచున్నాను. ఓడకే కానీ మీరు ఎవరి ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాదు నా ఎద్దకు వచ్చి, సౌలా భయపడకు, నీవు కైసరి తోటి నిలవలసినదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాడు. కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకోండి, దూత నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఎంత ధైర్యం! ప్రతికూలమైన పరిస్థితులు కూడా మరి ప్రతికూల పరిస్థితులు ఎట్లున్నాయంటే అనుకూలం అంటే ఇక్కడ జరగదు, ఇంక అయిపోయింది, ఆ యొక్క ఓడ బద్దలైపోయే పరిస్థితి, అందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కానీ ఏమంటున్నాడు దేవుడు దూత చెప్పేది, నువ్వు పోవాలా కైసరులు నిలబడతావు, నీకేం భయం లేదు, వాడికే కానీ మీకెవ్వరికి ఏ ప్రాణం భయం లేదు. ఆ మాట నమ్మాడు. అంటే ఆయన చేయగలడు అనేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడని పౌలు నిరూపించాడు. చెయ్యగలడు. విన్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా వాగ్దానాలు చేస్తారు. ఏ వాగ్దానం నెరవేర్చరు. మనం కూడా అనేక విషయాలు వాగ్దానం చేస్తూ ఉంటాం. అది చేస్తాను, ఇది చేస్తా, అట్లుంటా ఇట్లుంటాను. ఒక వాగ్దానం కూడా నిలబెట్టం. కానీ ప్రభు దేవుడు మాత్రం ఈ వాగ్దానం చేశాడంటే, మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చేంత వరకు ఆయన మరి ఎటువంటి మనమైతే నిద్రపోడన్నట్టుగా నెరవేర్చేంత వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక మాట ఉంది, ఒక మనిషే తను చెప్పిన మాట నెరవేర్చడానికి సిద్ధమై ఉంటే మరి దేవాది దేవుడు ఎంత సిద్ధంగా ఉండాలి చూడండి. రూతు గ్రంథంలో మనకు ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఇక్కడ చెప్పబడతా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను కదండి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండు కనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియని వరకు ఊరకుండుమనను. ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండు. అంటే ఒక మనుషుడు తాను చెప్పినటువంటి మాట నెరవేర్చేదానికి ఎంత తాపత్రయపడతాయి, ఎంత నష్టమైన కానీ మరి నెరవేర్చుకుంటాడు. మరి అలాంటప్పుడు నా నాన్న మీరు ఏమడిగినా నేను చేస్తాను నా ప్రభువు. మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఎరిగిన ఆ ప్రభు, ఆయన ప్రభువు సమస్తం చేయగాడు. మాట ఇచ్చాడు కాబట్టి ఈ 300 విషయాలు నా నాన్న మీరు నన్ను ఏమడిగినా చేస్తారని ఆ ప్రభు యొక్క మాట. ఎందుకంటే సర్వశక్తి కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన ప్రభావం కలిగిన వాడు, లోకమంతా కూడా చేతి సృష్టిపోదు. అలాంటి ప్రభు మాట ఇచ్చాడు. అడగండి నేను ఇస్తాను. అన్నీ చేసిన వాడు మరి అడిగితే కూడా ఇస్తాడు. అంత మాత్రం కాకుండా ఆయన నామ ప్రభావం కలిగినటువంటి నామం. కాబట్టి ఆయన నామ ప్రభావమైన నామం ద్వారా మనం ఏమడిగినా ఆ నామంతో అడిగినా కూడా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇది 3వదిగా మనం చూస్తే మాట తప్పడాలి. చెప్పిన మాట చెప్పినట్టుగానే చేస్తాడు. కాబట్టి నన్ను అడగండి నేను ఇస్తానంటే మాటను బట్టిస్తూ మరి ప్రభువును స్తుతిస్తూ ఆ నామం బట్టి ప్రార్థనలో కొనసాగు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థించుకుందాం.